చూద్దాం. ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు నిన్నటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వార్త ప్రధాన వార్తగా ఉన్నది. నిన్న దాదాపు సాయంత్రం వరకు కేంద్ర ప్రశ్నోత్తరాల సమయం, ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ పైన నిన్న మంచి చర్చ జరిగింది. సో ఎనీవే ఈ చర్చలో ఏముంటుంది, అల్టిమేట్గా ఒక తీర్మానం చేసిరు, అయిపోయింది. ఈ ఇద్దరు, ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ మధ్యలో బీజేపీ, ఇటు ఎవరికి వాళ్ళుగా 4 మాటలు అనుకున్నారు, అవతల పడ్డారు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఉండబోతున్నది. చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఈ రాష్ట్ర బడ్జెట్. ఇవాళ ఎన్ని వేల కోట్లతో, ఎన్ని లక్షల కోట్లతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతారు అన్నది. లాస్ట్ 7-8 నెలల క్రితం ప్రవేశపెట్టింది పూర్తి స్థాయి బడ్జెట్ కాదు, కానీ ఇది పూర్తి స్థాయి బడ్జెట్. సో మరి ఈ బడ్జెట్లో ఎడ్యుకేషన్కి, హెల్త్కి, మిగతా రంగాల కేటాయింపులు ఎట్లా ఉంటాయి అన్నది మనం ఇవాళ విశ్లేషిద్దాం. మంచి డిబేట్ అండ్ అనాలిసిస్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు 15% ఎడ్యుకేషన్ ఖర్చు పెడతాం, అదే స్థాయిలో హెల్త్కి కూడా మేము మంచి కేటాయింపులు చేస్తామన్నారు. చూడాలి, అంటే వ్యవసాయము లేకపోతే ఇంకోటి నీటిపారుదల ప్రాజెక్టులు వీటి పేరు చెప్పి వీటికి కేటాయింపులు తగ్గించే ప్రమాదం కూడా ఉన్నది. సో మనం ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయం చేసే రైతుల బిడ్డలే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు, ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోతున్నారు. ఇక్కడ లాభం జరిగింది అనుకుంటే అతి తీవ్రమైన నష్టం మనకి ఈ విద్యా వైద్యంలో జరుగుతున్నది. సో దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. అండ్ నిన్న కూడా కేసీఆర్ సమావేశానికి రాలే, మొన్న రాలే. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే చనిపోతే సంతాపం ప్రకటించడానికి రాలే, అది అయిపోయింది. సరే, సమావేశం పెద్దగా లేదు కాబట్టి, ఏ అంశం మీద చర్చ జరగలేదు కాబట్టి రాలేదు అనుకుందాం. నిన్న కేంద్ర బడ్జెట్ మీద చర్చ జరిగింది. మరి నా కేంద్రం ఏమీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని గత 10 ఏళ్ళుగా చెప్పిండు. ఇప్పుడు గవర్నమెంట్ అసలు వీళ్ళు పోరాటం చేయలేదు కాబట్టి రాలేదని ఇప్పుడు చెప్తున్నాడు. మరి నువ్వు వచ్చి నీ వాదన నువ్వు చెప్పాలి కదా. కేటీఆర్ ఏమంటుండంటే, మరి మీ నాయన ఎందుకు రాలేదా అంటే, మీకు మేము చాలట, ఎవరికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము చాలు, మా నాయకుడు అక్కర్లేదు అంటుండు. మరి మీ నాయకుడు అక్కర్లేనప్పుడు మరి మీ నాయకుడు ఎందుకు శాసనసభాపక్ష లీడర్గా ఎన్నుకున్నాడు? ఆయన ఎందుకు ఎన్నికైండు? నువ్వే అయ్యేది ఉంటివి, నువ్వే సభకు వచ్చినావు కాబట్టి, లేకపోతే మీ భావనో లేకపోతే ఇంకెవరో ఆ పార్టీలో సీనియర్ లీడర్ ఎవరో నా అయ్యేది ఉండే. వాళ్ళే డిస్కస్ చేస్తారు కదా, వాళ్ళే శాసనసభ పక్ష లీడర్ బీఆర్ఎస్ నుంచి ఉంటారు కదా. చేతగానోడిని, ఇంట్లో పండుకునేటోడిని లీడర్ని చేసి ఇంట్లో పండుకొని మీకు మేము చాలు, ఇది రాజ్యాంగమా, చట్టమా, లేకపోతే మీ ఇంట్లో కార్యక్రమమా? ఇదేమన్నా ఏం జరుగుతున్నది అసలు? ఆయన ఏమన్నా రాజ్యాంగానికి చట్టానికి అతీతుడా? ఇట్లనే ఇదే కేసీఆర్ పార్లమెంట్ సమావేశాలప్పుడు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత బిఫోర్ అనుకుంటా, ఈయన సమావేశానికి అటెండ్ కాలే. సమావేశాలకు అటెండ్ కాకపోతే కొంత పీరియడ్ ఆఫ్ టైం అటెండ్ అవ్వకపోతే ఆయన సభ్యత్వం రద్దయిపోతుంది. సో ఆ ప్రమాదం ఉందని చెప్పి ఈయన సంతకాన్ని అప్పుడు ఈయనతో పాటు ఎంపీలు ఫోర్జరీ చేసిరు పార్లమెంట్లో. ఇట్లాంటి మేధావిన కేసీఆర్ సంతకాన్ని ఆనాటి పార్లమెంట్లో ఫోర్జరీ చేసిరు. ఇంకా ఈయన అద్భుతాలు ఏంటంటే, ఈయన కేంద్ర మంత్రిగా, లేబర్ మినిస్టర్గా పనిచేసిన సమయంలో ఆయన ఎవరు, సిపిఐ లీడరో సిపిఎం లీడరో ఒక ఆయన లీడర్ లేచి అసలు ఏడున్నాడు లేబర్ మినిస్టర్, కనబడాడు, కనబడాడు, అపాయింట్మెంట్ ఇయ్యాడు, పోయి కూర్చున్నా కూడా వెయిట్ చేసినా కూడా అపాయింట్మెంట్ దొరకదు, 12 గంటల దాకా లేవడని ఒక సభ్యుడు లేవనెత్తితే, ప్రశ్నలు లేవనెత్తితే, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ లేచి నిలబడి సభ మొత్తానికి క్షమాపణ చెప్పిండు. ఇక ఆయన్ని ఉడబిక్తారు, ఇక అయిపోయింది, ఇక ఇది పని చేస్తలేడు, ఏం చేస్తలేడు, తీసేద్దామని అనుకున్న సమయంలో ఇక రాజీనామా తెలంగాణ కోసమని డ్రామా మొదలుపెట్టిండు. ఈయన ఏనాడు సభకు పోడు, మరి ఎందుకు లీడర్గా ఉండాలిడా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్కగా రాలే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పని చేయలే, సెక్రటేరియట్కి పోలే, నువ్వు ఎందుకు లీడర్ అయినావు? మరి మీకు నేను చాలన్నప్పుడు నువ్వే ఉండండి. మరి కేటీఆర్ నేను చెప్పిన లైన్ ఎట్లుందంటే, మీరు ఏమైనా ఈ సమాజానికి, ఈ రాజ్యాంగానికి, చట్టానికి ఏమైనా అతీతులా? నిబంధనలు మీకు సపరేట్గా రాసుకున్నారా? ఏమన్నా అసెంబ్లీకి రావద్దు, మేము రాకపోయినా నడుస్తుంది, మీకు మేమే ఎక్కువ, ఇవన్నీ ఉన్నాయా? గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా? రాసి పెట్టినా టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవాళ బడ్జెట్ మరి ఇవాళ వస్తాడో రాడో చూడాలి. బేసిక్గా ఆయన మెంటాలిటీ ఏంటంటే, ఆయన తట్టుకోలేడు. ఇప్పుడు ఎట్లుంటుంది, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు గిచ్చుతూ ఉంటారు. వీళ్ళు అదే పని చేశారు కదా 10 ఏళ్ళుగా, ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఏదో ఒక మాట అంటారు, నువ్వు ఫామ్ హౌస్లో ఏమన్నావనో లేకపోతే ఇంకోటనో. ఆ తట్టుకునే మెంటాలిటీ కాదు ఇది. భయం అన్నమాట. పుసుక్కున వచ్చి మళ్ళీ సడన్గా ఏదన్నా బీపీ రేజ్ అయినా ఆశ్చర్యం లేదు. సో అందుకే వస్తలేడు అనిపిస్తున్నది. చూడాలి మరి వాళ్ళు ఏమైనా వస్తాడేమో. నేను గర్జిస్తా, అది చేస్తా, రా మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు.
నువ్వు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీకున్నది. ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా సభకు అటెండ్ అయ్యి ఈ గవర్నమెంట్ కూడా తప్పులు చేస్తున్నది, మేము కూడా వాటిని పైకి లేవనెత్తుతా ఉన్నాం. చేస్తున్న తప్పులని ఎండగట్టు, నీకు అర్హత ఉందా లేదా తర్వాత విషయం. నీది ఒక రాజకీయ పార్టీ కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పకపోయినా, నువ్వు చేసిన తప్పులు ఉన్నా, అరే ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తున్న సమస్యలైనా తప్పులనైనా ఎత్తి చూపే ప్రయత్నం చేయి. అట్లానే ప్రజలు నేను దగ్గరికి తీసుకునే అవకాశం ఉంటుంది కదా. చలో ఆల్ న్యూస్ పేపర్స్లో ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం, సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం. బీఆర్ఎస్, మజ్లీస్, సిపిఐల మద్దతు. చర్చ సందర్భంగా రేవంత్, కేటీఆర్ మధ్య వాగ్వాదం. బీజేపీ సభ్యుల వాకౌట్. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించబోతున్నట్లు ప్రకటించిన సీఎం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిందంటూ నిరసించింది. కేంద్రం వెంటనే బడ్జెట్ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపైన బుధవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విస్తృతంగా చర్చించారు. ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను సీఎం, రాష్ట్ర మంత్రులు పలుమార్లు కలిసి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం, చట్ట ప్రకారం రావాల్సిన నిధులతో పాటు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలని కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా వివక్ష చూపించిందని సభ పేర్కొన్నది. కేంద్ర వైఖరిపై కాంగ్రెస్ సభ్యులు ధ్వజమెత్తగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎండగట్టారు. తీర్మానానికి మజ్లీస్, సిపిఐలు మద్దతు తెలిపాయి. బీజేపీ వాకౌట్ చేసింది. చర్చ సందర్భంగా వాడీవేడి వాదనలు జరిగాయి. అధికార విపక్షాల సభ్యులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27వ తేదీన ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తానికి నిన్న ఈ చర్చని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రం పైన ఇంత కక్ష, విభజన హామీలను విస్మరించిన మోదీ సర్కార్ సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తోంది. ప్రధానిని 3 సార్లు కలిసినా ఫలితం లేదు. రాష్ట్రంపై కేంద్రం వైఖరి ప్రజలకు తెలియాలనే శాసనసభలో తీర్మానం. రేవంత్ రెడ్డి బడ్జెట్లో వివక్ష పైన పోరాటానికి మద్దతు. ఏ పక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షమే. కేటీఆర్ ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూలో రావాల్సి ఉండే కదా, కేసీఆర్ అటెండ్ అవ్వాల్సి ఉండే కదా. నేను పొడుస్తా, నరుకుతా, తుడుస్తా, మాది జాతీయ పార్టీ బీఆర్ఎస్, మాది భారతీయ రాష్ట్ర సమితి, నేను మహారాష్ట్రలో పార్టీ పెట్టినా, ఒడిశాలో పార్టీ పెట్టినా, ఆంధ్రప్రదేశ్లో కూడా మేము గెలవబోతున్నాము, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఇవన్నీ ఫేకిరి కదా, మీరు ఇవన్నీ మాటలు మాట్లాడిరు కదా. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే వీళ్ళు గట్టిగా మాట్లాడలేరు ఇప్పుడు సిచ్యువేషన్. ఎందుకంటే కవిత జైల్లో ఉన్నది. మొన్న ఈ బాబామార్దులు ఇద్దరు 6 రోజులు ఢిల్లీలో ఉండి వాళ్ళని వీళ్ళని కలిసి ఎట్లా బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. బిఎల్ సంతోష్ని కూడా కలిసిరట వీళ్ళు. ఎందుకంటే ఆయన చాలా నారాజుగా ఉన్నాడు. ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. ఎందుకంటే ఆయన్ని ఈ ఫామ్ హౌస్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అడ్డంగా ఇరికిచ్చారు. నేను అనుకోవడం వాళ్ళైతే వీళ్ళ మాటలకి తలొగ్గుతారనైతే నేను అనుకుంటలేను. ఎందుకంటే ఆత్మగౌరవం ఉన్నోళ్ళు ఎవరన్నా ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ చేసి విని మీకు ఇబ్బంది కలిగిస్తే మీరు ఆ శత్రువుతోని చేతులు కలుపుతారా? మరి వాళ్ళు కలిపితే కదా ఏం చేయ. మళ్ళీ అందులో దట్టు ఆర్ఎస్ఎస్, ఒక డిసిప్లిన్, ఒక వ్యవస్థ, ఒక నిర్మాణము, ఇంత బలమైనటువంటి దట్టు కేంద్రంలో అధికారము, ఇవన్నీ ఉండంగా వాళ్ళు ఇట్లాంటి దుర్మార్గులతో చేతులు కలుపుతారని నేను అనుకుంటలేను. వాళ్ళకి సహకరిస్తారని నేను అనుకుంటలేను. ఇక ఒకవేళ సహకరిస్తే ఇక ఎవడేం చేయలేడు. సో ఇట్లా ఢిల్లీలో వాళ్ళని కూడా వెళ్ళి కలిసి వచ్చారు వీళ్ళు. అందుకే ఈడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసి, కానీ నిన్న పెద్దగా మాట్లాడింది ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే, బేసిక్గా ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా బడ్జెట్లో ఇదే రకమైన సిచ్యువేషనే ఉన్నది. సరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇండ్లు కట్టిస్తున్నాం, అది కట్టిస్తున్నాం, 9 లక్షల కోట్లు ఇచ్చినాం గతంలో. ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు కాబట్టి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అడిగారు కాబట్టి మేము 15,000 కోట్లు రిలీజ్ చేస్తే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కాకపోతే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదువుతున్న సమయంలో అండర్ యాక్ట్ అని ఒక పదాన్ని పదే ప్రస్తావించారు. మరి అదే అండర్ విభజన చట్టం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు తెలంగాణకి ఇవ్వాల్సిన హామీలు కూడా అదే విభజన చట్టంలో ఉన్నాయి కదా, పెట్టిన హామీలు, వాటిని నెరవేర్చాలి కదా.
సో నిన్న ఇట్లా సమావేశం జరిగింది. ఓవరాల్గా ఈ సమావేశం హైలైట్స్ ఇవి. ఒక తీర్మానం చేసిర్రు, అయిపోయింది. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించిండు. మళ్ళీ ఇవాళ బడ్జెట్ ఉండబోతున్నది, చూడాలి ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుంది అన్నది. ఇగో అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర బడ్జెట్ 2,80,000 కోట్ల 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్లు. రాష్ట్ర పద్దును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక మంత్రి భట్టి. సంక్షేమం అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించబోతున్నదని తెలుస్తున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల హామీల అమలుకు 50,000 కోట్లకు పైగా దక్కే అవకాశాలున్నాయి. బడ్జెట్ 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తున్నది. గురువారం ఉదయం 9 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మొత్తం ఖరారు కాబోతున్నది. మంత్రివర్గం ఆమోదించిన అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబు నిర్వహిస్తారు. ఇక ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది జస్ట్ ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది. మన దీని గురించి ఇప్పుడు మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. మనం ఒకటే అడుగుతున్నాం, విద్య, వైద్యం, ఉపాధి వీటికి ఏమి కేటాయింపులు జరుపుతారు. ఉపాధి మీన్స్ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే నిరుద్యోగులకు కావచ్చు, నిరుద్యోగ భృతి అంశం కావచ్చు, ఇట్లా అన్ని రకాల అంశాల్లో పరిశ్రమల అభివృద్ధి కావచ్చు, ఈ రంగాలకు కేటాయింపులు ఎట్లా ఉంటాయి అన్నది చాలా కీలకమైన అంశం. ఇక్కడ 15% ఎడ్యుకేషన్ కేటాయిస్తామని మీరు ఇచ్చిన హామీ మేనిఫెస్టోలో, మరి ఆ 15% బడ్జెట్ని కేటాయిస్తారా లేదా? దానికి సమానంగా వైద్య బడ్జెట్ కూడా ఉంటుంది అని చెప్పారు. మరి అది ఉంటుందా ఉండదా? లేదు మేము వ్యవసాయానికి కేటాయించినాం, నీటిపారుదల రంగానికి కేటాయించినాం, 6 గ్యారంటీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోయినాం అనే కుంటి సాకులు చెప్తారా? చూడాలి ఎట్లా ఏ రకంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది అన్నది. కానీ ఏదేమైనా వాస్తవాలకి దగ్గరగా ఉంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు, అంటే కేసీఆర్ దిగిపోయేంత వరకు బడ్జెట్లో ఒక్కసారి లెక్క తీయండి, 80-85%కి మించి ఎక్కడా కూడా ఖర్చు పెట్టలే. బడ్జెట్ అంటే ఒక 5-6% ఏమైనా అటు ఇటు ల్యాప్స్ ఉంటుంది. అంటే 100% అంచనా ఖర్చు అన్నది సాధ్యం కాదు. ప్రవేశపెట్టిన బడ్జెట్ కానీ ఖర్చు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇంకోటి రావచ్చు. కానీ మీరు 2014 నుంచి 10 సంవత్సరాల కాలం చూస్తే 9.5 సంవత్సరాల కాలంలో ఏ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ని ఖర్చు పెట్టిన పాపాన పోలే, లెక్కలే. అందుకే ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది బడ్జెట్ల మీద. దానికి రకరకాల రీజన్స్ చెప్తారు, అది వచ్చింది, కరోనా వచ్చింది, ఈడొచ్చిండు, వాడొచ్చిండు అని. మరి ఈ బడ్జెట్ అయినా వాస్తవానికి దగ్గరగా ఉంటుందా, లేదు అదే అంకెల గారడి ఉంటుందా అన్నది మనం మధ్యాహ్నం 12 గంటలకు చూద్దాం. కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి, నేను కాదు హామీలు నెరవేర్చని ఆయనే రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేసీఆర్ లాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అహంకారంతో వ్యవహరిస్తున్నారని, అచ్చం ఆయన దారిలోనే పయనిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. నేను పదవిలో ఉండాలా వద్దా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నేను అవసరం కోసం పార్టీ మార్చే వ్యక్తిని కాదు అని ఆయన ధ్వజమెత్తారు. సో ఇప్పుడు ఈయన అన్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయి, ఆయన అన్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని మనం ఏమి ఇద్దరు ఏమన్నా ఓ పెద్ద ఇది అని అనడానికి కూడా ఏం లేదు అక్కడ. సో ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉన్నది అక్కడ. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూడా ఆన్సర్ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు వాటి అమలు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కొన్ని ఈజీగా జరిగిపోయే రూపాయి ఖర్చు లేకుండా జరిగే హామీలు ఎన్ని ఉన్నాయి తెలుసా? అంటే రూపాయి లేకపోతే 5, 10, 20 కోట్లు చేసి ఖతం చేసే హామీలు 143 హామీలు ఉన్నాయి వీళ్ళు ఇచ్చిన 399 హామీల్లో. వాటిని కూడా ఇంకా సరిగ్గా అమలు చేయలేకపోతున్నారు. సరే కొన్ని మేజర్ ఉన్నవి అమలు చేసే ప్రయత్నం జరుగుతున్నది, అది వేరే విషయం. కానీ మీరు ఇప్పుడు బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు, ఎందుకు తీసేయలేకపోతున్నారు? దీనికి ఆన్సర్ ఉండదు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 5,336 కోట్లు కేటాయించిరట. హైదరాబాద్ చుట్టూ రింగు రైలు ప్రాజెక్టు పైన కసరత్తు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు 5,336 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏటా సగటున 886 కోట్లు కేటాయిస్తే వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో తాము అంతకు 6 రెట్లు పెంచాం. బుధవారం ఇక్కడి రైల్వే భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏం రాలేదని ఇల్లు, అన్నీ ఇచ్చినామని వాళ్ళు, ఇట్లా నడుస్తున్నది.